కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, గౌరవం 5, అగౌరవం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు, గ్రూప్స్కి సంబంధించినవి, సివిల్ సర్వీసులకు సంబంధించినవి ప్రయత్నం చేసే వారికి సంవత్సర ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగినటువంటి ప్రభుత్వోద్యోగం లభిస్తుంది. ధనం సంపాదించడం కోసం అహర్నిశలు కష్టపడతారు. ఎప్పుడు పడనంత శ్రమ పడతారు. శ్రమకు తగిన ఫలితం 3 వంతులు చేతికి అంది వస్తుంది. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలు తీర్చుకుంటారు. కఠినమైన కాలాన్ని అధిరోహించడంలో ఓ వింత అనుభూతిని పొందుతారు. ఇంట్లో ఒకరి సంపాదన ప్రారంభం కావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లనిచ్చిన చోట అల్లుడితో సమస్యలు, కొడుకుకి పెళ్లి చేసి పిల్లని ఇంటికి తెచ్చుకుంటే కోడలతో సమస్యలు గోడపెట్టు చెంపపెట్టుగా తయారవుతాయి. క్లిష్టమైన ఈ సమస్యల నుంచి బయటపడడానికి పరిపరి విధాలుగా మీరు శ్రమించి సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. చాలా విషయాల్లో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజాలు మాట్లాడే స్వేచ్ఛ ఉండదు. సనాతన సాంప్రదాయాలకు పాత్ర వేసి ఆధునిక కృత్రిమ జీవితానికి అలవాటు పడి సంస్కార విహీనంగా ప్రవర్తిస్తున్న వారిని, వీరిని ప్రోత్సహిస్తున్న వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అత్యంత సన్నిహితమైనవి వివాహ జీవితాలు, అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు. రెండవ వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగుంది. ఏ విషయంలోనైనా వీరు వీరోచిత పోరాటం చేస్తారు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడరు. పదే పదే గతం గుర్తుకు వస్తుంది. గతంలో మధుర స్మృతులన్నీ చేదు అనుభవాలుగా నెమరవేసుకోవటం బాధాకరంగా మారుతుంది. ఒకనాడు ఎంత ఘనకార్యమని శుభకార్యమని ప్రశంసింపబడిన నిర్ణయాలకు నేడు విచారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒకప్పుడు బాగా చేశాం, అద్భుతంగా చేశాం, అందరూ మెచ్చుకున్నారు, మంచి పని మంచి కార్యం అని అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో గతంలో వాటి గురించి నేడు విచారించాల్సిన పరిస్థితి వస్తుంది. కాలగమనంలో కలిసిపోయినటువంటి మీ ఆత్మీయుల జ్ఞాపకాలు మీ మనోవేదనకు కారణమవుతాయి. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టదు, తెల్లవారుజామున నిద్ర పడుతుంది. ఒక విధంగా ఇది చంద్రాస్తమ నిద్రగా మారుతుంది. కాలం గడుస్తున్నా మరపుకు రాదు. మిమ్మల్ని అభిమానించే స్త్రీ ఆకస్మికంగా మనసు మార్చుకుంటుంది. ఇది మీకు మింగుడుపడని అంశంగా మారుతుంది. అనారోగ్య కారణాల వల్ల ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో మీ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీ పరీక్షలు రాస్తారు. కీలకమైన ఘట్టాల్లో ఈ రకమైన అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అయినా ఫలితాలు మాత్రం మీకు ఖచ్చితంగా అనుకూలంగానే వస్తాయి. ఇలాంటివి సంభవించకుండా నిత్యం నాగసింధూరం ధరించడం, హోమరుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాల్లో కట్టకానుకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ ధీమాతో పలు బాధ్యతలు నిర్వహించాలని యోచిస్తారు. కాంట్రాక్టర్ తాలూకు బిల్లులు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడతారు. చివరికి లంచం ఇచ్చి బిల్ పాస్ చేయించుకుంటారు. మీ దగ్గర సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న వారు నిర్మాణాల్లో లోపాలకు పాల్పడతారు. షష్టమంలో సంచరించు గురుగ్రహ ప్రభావం, దశమంలో సంచరించు శనిగ్రహ ప్రభావం, అష్టమంలో సంచరించు రాహుగ్రహ ప్రభావం, ద్వితీయంలో సంచరించు కేతుగ్రహ ప్రభావం, గురు శుక్ర మోక్షములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జ్యేష్ఠ కుమారుని వల్ల లేక జ్యేష్ఠ కుమార్తె వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. శుక్రమోక్ష కాలంలో జాగ్రత్తగా ఉండండి. వస్తు భద్రత, ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల చిక్కులు రావచ్చు, జాగ్రత్త వహించండి. పితూరీలు, పిటిషన్లు, ఆకాశరామన్న సందేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. న్యాయస్థానాల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఈ గ్రహ శకలం భూమిని తాకవు. అంతిమ విజయం మీదే అవుతుంది. విద్యార్థులు నిత్యం జ్ఞానచూర్ణాన్ని వాడాలి. ప్రతిరోజు మహాగణపతిని పూజించాలి. అతీంద్రియ శక్తులు ఉన్నాయని మహిమగలిగిన మనుషులు మనకు బాగా సన్నిహితులని కొద్దిపాటి పెట్టుబడితో నిధులు నిక్షేపాలు తవ్వుకొని బాగుపడతామని మోసగారి మాటలు చెప్పేవారిని దగ్గరికి కూడా రానివ్వద్దు. అటువంటి వారి వల్ల సమాజానికి కీడు జరుగుతుందని భావిస్తారు. హిందూ ధర్మాన్ని కాటాలపై సమ్ముకుంటున్న వీరి భాగవతం మీడియాకి తెలియజేస్తారు. ఇది సంచలనం అవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పరీక్షల్లో ఖచ్చితంగా ఎంపికవుతారు. ఆర్థిక ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. నిత్యం అష్టములికా తైలంతో దీపారాధన చేయండి. నవగ్రహ దోష పరిహారార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. ఈ రాశి వారి సంవత్సరం మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ములుగు.com వారిని సంప్రదించండి.